యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మెదక్ అధ్యక్ష మండలంలోని సండే స్కూల్ పిల్లలందరికీ ప్రభునామమున శుభములను తెలియజేస్తున్నాను. దేవుడు ఈ కరోనా వ్యాప్తి తీవ్రత దృష్ట్యా ఈ సంవత్సరం 2020వ సంవత్సరం VBSని మనం అందరం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అయినప్పటికీ దేవుడు ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవదేవుడికి వందనాలు చెల్లిస్తూ సండే స్కూల్ పిల్లలందరూ కూడా ఈ VBS ద్వారా ఈ దినములన్నీ మీరు ఎంజాయ్ చేయాలని, వీటన్నింటిలో దేవుడు దివ్యమైన జ్ఞానం మీకు అందించాలని మనసారా ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. CSI చర్చ్ సంగారెడ్డి పక్షాన్ని కూడా మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. మన విశేషంగా మెదక్ అధ్యక్ష మండలంలోని సండే స్కూల్ విభాగం అంతటికి ఎస్పెషల్లీ మిస్టర్ K. శాంసన్ సెక్రటరీ సండే స్కూల్ డైసెస్ సండే స్కూల్ వారికి సండే స్కూల్ సంఘ పక్షాన సండే స్కూల్ సంగారెడ్డి సండే స్కూల్ అందరి పక్షాన కూడా వారికి శుభములను వందనాలను చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయం ముందు నేటి దినమున మెదక్ అధ్యక్ష మండల సండే స్కూల్ విభాగం ద్వారా నిర్వహించబడుతున్న ఈ VBS 2020 బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయం ముందు మా దేవ ఇదిగో గార్డియన్స్ అనే టీం మీద మా తండ్రి పిల్లలందరినీ సిద్ధం చేస్తూ ఈ సమ్మర్ వెకేషన్లో మా దేవ వారందరూ ఆనందించడానికి ఈ ఆన్లైన్ ద్వారా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్న విధానం అంతటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. నేటి దినం సంగారెడ్డి సంఘ పక్షాన సండే స్కూల్ విభాగం వారు ఇదిగో చేయించుండే కార్యక్రమాలన్నింటినీ మీరు దీవించి అధ్యక్ష మండలంలోని అన్ని సండే స్కూల్ చర్చెస్కి విభాగాలకు దీవెనకరంగా ఉన్నట్లు నీ కృపను అందించుకొని ప్రార్థిస్తున్నాం. ఇదిగో మా దేవ మా సండే స్కూల్ టీం అంతయు వారు చేయనంటున్న ప్రతి కార్యక్రమము మా తండ్రి మీ నామానికి ఆశీర్వాదకరంగా సండే స్కూల్ బిడ్డలందరికీ దీవెనకరంగా ఉన్నట్లు మీరే మీ ఆత్మ ద్వారా బిడ్డలందరినీ నడిపించుకొని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన్ని మీరే మా దేవ మిమ్మల్ని మీరే మహిమపరుచుకొని మమ్మల్ని అందరినీ సండే స్కూల్ బిడ్డలందరినీ చిన్న బిడ్డలందరినీ దీవించుకొని యేసు పేరిట ప్రార్థిస్తున్నాం స్వామి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నేటి కార్యక్రమములన్నింటికి ఇదిగో మనందరికీ చిన్న బిడ్డలందరికీ దేవుడు తోడయండి ఆశీర్వదించుకుందాం. ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ లాక్డౌన్ కారణంగా మనం VBS జరుపుకోనికి అవకాశం లేని పక్షాన మరి ఒకటి అవకాశాన్ని ఆన్లైన్ ద్వారా మనకు అనుగ్రహించిన దేవాది దేవుడికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకున్నకు మనకు ఇటు అవకాశం ఇచ్చిన బిషప్ తల్లి గారికి, మరి ముఖ్యంగా సంగారెడ్డి పాస్టరేట్ ఇన్ఛార్జ్ అయిన MJ ప్రభాకర్ అయ్యగారు గారికి, మరి మా యొక్క కమిటీ పెద్దలకును, మరి మెదక్ DCCలో ఉన్న ప్రతి ఒక్క సండే స్కూల్ సెక్రటరీస్కి నా యొక్క నిండని వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాంను చేసుకున్నట్టుకు అవకాశం కలిగించిన సండే స్కూల్ కన్వీనర్ అయిన శాంసన్ అన్న గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇటు సమయంలో చిన్న బిడ్డలము పెద్దలము తల్లిదండ్రులు అందరం కూడా ఈ యొక్క ప్రోగ్రాంను వీక్షిస్తూ ఆనందించాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ ఆరాధనను ప్రారంభించుకున్నట్టు గాను మనమందరం కూడా 10 నిమిషంలో మౌనంగా ఉండి ఆయన నామంలో మనమందరం ఆరాధన చేసుకుందాం. మనమున్న స్థలాలన్నీ సిద్ధపడి 2 చేతులు పైకెత్తి ఆయనను ఆరాధన చేసుకుని ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడమైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే.
పరిశుద్ధుల సర్వశక్తివంతుల కృపగల మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ప్రత్యేకంగా నా తండ్రి ఈ యొక్క VBS ఆన్లైన్ కార్యక్రమంలో నా తండ్రి ఇంతవరకు ఈ యొక్క ఆరాధన మీరు విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మరి ఈ రీతిగా మాకు ఈ యొక్క లాక్డౌన్ కారణంగా నా ప్రభా ఈ యొక్క VBS జరుపుకుంటూ వచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. తండ్రి మేము ముందు జరిగించబోతున్న కార్యక్రమం అంతటా మీరు మాకు తోడుగా ఉండి ఈ ప్రసన్నత మాకు తోడుగా వచ్చి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. We are the guardians, we are the guardians in God's beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. Do you know that God is our creator, everything He made there for us? Did you know that God is our creator, everything He made there for us? What a mighty God is He, great are the works of His hands. What a mighty God is He, great are the works of His hands. Come sing along with me in His wonderful presence as we stand. Come sing along with me in His wonderful presence as we stand. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. Did you know that God is our creator, everything He made there for us? Did you know that God is our creator, everything He made there for us? What a mighty God is He, great are the works of His hands. What a mighty God is He, great are the works of His hands. Come sing along with me in His wonderful presence as we stand. Come sing along with me in His wonderful presence as we stand. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. Wonderful children. అందమైన తోటలో obedience ఆ దేవుని మాటకు. Guardians అందమైన తోటకు obedience ఆ దేవుని మాటకు. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దీనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దీనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనపై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనపై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి, చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి, చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. అందమైన తోటకు obedience ఆ
దేవుని మాటకు గార్డియన్స్ అందమైన తోటకు ఒబీడియన్స్ ఆ దేవుని మాటకు దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది దేనితో మనము పోల్చలేము అద్భుతమైనది దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది దేనితో మనము పోల్చలేము అద్భుతమైనది అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. Hello friends, shall we do a Hindi song? Yes. This song talks about God's forgiveness. You know, God loves and forgives. It goes like this. मैं कुछ नहीं, तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह. मैं कुछ नहीं तू कुछ नहीं सब कुछ है मेरा यीशु मसीह मैं जानता था तू मेरा राजा, फिर भी बड़ा पापों में भी. मैं जानता था वो मेरा राजा फिर भी बड़ा पापों में भी फिर भागा भागा मैं फिर रहा था, यीशु ने आके थाम लिया. क्षमा करता यीशु मेरा, बाहों में अपने लेगा सदा. उसी से है जीवन मेरा, हाथ ना छोड़ेगा मेरा सदा. मैं कुछ नहीं तू कुछ नहीं सब कुछ है मेरा यीशु मसीह. मैं जानता था वो मेरा राजा, फिर भी बड़ा पापों में भी. फिर भागा भागा मैं फिर रहा था, यीशु ने आके थाम लिया. क्षमा करता यीशु मेरा, बाहों में अपने लेगा सदा. उसी से है जीवन मेरा, हाथ न छोड़ेगा मेरा सदा. वो क्षमा करता यीशु मेरा बाहों में अपने लेगा सदा. उसी से है जीवन मेरा, हाथ न छोड़ेगा मेरा सदा. मैं कुछ नहीं तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह. मैं कुछ नहीं तू कुछ नहीं सब कुछ है मेरा यीशु मसीह. मैं जानता था वो मेरा राजा, फिर भी बड़ा पापों में भी. फिर भागा भागा मैं फिर रहा था, यीशु ने आके थाम लिया. क्षमा करता यीशु मेरा, बाहों में अपने लेगा
रहेगा मेरा सदा। मैं कुछ नहीं, तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह। ఈ దినమునకు ఏర్పాటు చేసినటువంటి బైబిల్ పాఠము ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. చదవబడిన వాక్యం దేవుడు దీవించడు. హాయ్ పిల్లలు, హౌ ఆర్ యు ఆల్? బాగున్నారా అందరూ? హాలిడేస్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కదా అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? హాలిడేస్ ఈసారి మనకి దేవుడు చాలా ఎక్కువ ఇచ్చాడు కదా. ఓకే, అందరూ ఆటలు పాటలు డాన్స్లు అదే బిజీలో ఉన్నట్టున్నారు కదా. కానీ మనం లాస్ట్ టైం బీబీఎస్ ఎంజాయ్ చేసాం అందరం. మరి ఈసారి కూడా ఎంజాయ్ చేయాలి కదా. ఏ పనులున్నా దేవుడి కార్యం మాత్రం ఆగదు కదా. అందుకే మనం ఏం చేయాలి, ఈసారి కూడా బీబీఎస్ చేసుకోవాలి. సో చేసుకునేందుకు మనకేమైంది, దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిండు కదా. ఇంత మంచి టెక్నాలజీ ఇచ్చాడు దేవుడు, మనకి వాడుకుంటున్నాం. మనం ప్రతి సండే కూడా మనకి చర్చికి రాలేకపోతున్నాం, కానీ దేవుడి ఆరాధన పాటలు అన్నీ కూడా వాక్యం కూడా వినడానికి దేవుడు మనకి ఎంతో కృపని అనుగ్రహించింది. సో అదేవిధంగా అదే టెక్నాలజీ యూజ్ చేసి ఇప్పుడు మనము బీబీఎస్ కూడా జరుపుకోవచ్చు కదా. లాస్ట్ ఇయర్ మనం ఎన్నో పాటలు కథలు అన్నీ నేర్చుకున్నాం. అన్నిట్లో మీకు ఎక్కువ ఇష్టమయ్యే పాట ఏముంటుంది జనరల్గా పిల్లలకి? అనగనగా ఒక రోజు అనగానే హ్యాపీగా ఫీల్ అవుతారు అందరు కదా. అనగనగా అనగానే ఎంత అల్లరి చేసేవాళ్ళు కూడా సైలెంట్ అయిపోయి కూర్చుంటారు హాయిగా కదా. సో ఇప్పుడు మనం అదే పాట స్టోరీ టైంకి వచ్చేసి స్టోరీ ఎంజాయ్ చేయాలి కదా. సో మరి ఈ సంవత్సరం మన థీమ్ ఏంటి తెలుసా పిల్లలు మీకు? గార్డియన్. ఏంటిది? గార్డియన్స్. గార్డియన్స్ అంటే ఏంటిది గార్డియన్స్ అంటే కాచేవాళ్ళు. ఓకే, మనల్ని కాచేవాళ్ళని గార్డియన్స్ అంటే. మరి దీని గురించి మనకి బైబిల్లో ఎక్కడుంది రెఫరెన్స్ ఏంటి అంటే ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది. చూడండి పిల్లలు, ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం. అందరు బైబిల్ పెట్టుకొని కూర్చున్నారా? కూర్చోవాలి కదా, బైబిల్స్ పెట్టుకోవాలి. బీబీఎస్ టైం స్టార్ట్ అవ్వగానే మంచి బైబిల్ పెట్టుకోవాలి, హ్యాపీగా కూర్చోవాలి. క్రాఫ్ట్ వర్క్ ఉంటుంది మీకు, అన్నీ ఎంజాయ్ చేయాలి. సో దాని గురించి అందరూ కూర్చోవాలి. సో ఇక్కడ నేను చదువుతాను చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 15వ. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దానిని కాచుటకు దానిలో ఉంచెను. ఏమైంది? కాచుటకు అని ఇక్కడ వర్డ్ ఉంది కదా, అదే గార్డియన్. మనల్ని దేవుడు మనకి క్రియేషన్ గురించి అందరికీ తెలుసు కదా. దేవుడు ఎన్ని రోజులు క్రియేట్ చేసి 6 డేస్లో ఏమేమి క్రియేట్ చేసిండు ఏంటి అవన్నీ మనకు తెలుసు. చెట్లు, లైట్, స్టార్స్, మూన్, సన్ అన్నీ చేశాడు. అన్నీ చేసి 6th డే ఆదాము అవ్వడు చేసి ఏం చేసిండ్రు, ఈ అన్నిటికీ వీళ్ళని గార్డియన్స్గా పెట్టిరన్నమాట. అంటే కావాలి. ఓకే, గార్డియన్స్గా పెట్టిండు. మనకి ప్రోగ్రెస్ కార్డ్స్లో కూడా ఈ వర్డ్ చూస్తాం, గార్డియన్ అన్న వర్డ్. విన్నారా మీరు ఎప్పుడన్నా? పేరెంట్స్ అని ఉంటుంది, గార్డియన్ అని ఉంటుంది. అంటే పేరెంట్స్ లేని వాళ్ళకి జనరల్గా మనందరికీ గార్డియన్ ఎవరు? పేరెంట్స్ అని. అంటే దేవుడి తర్వాత మనకి ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు? పేరెంట్స్. కొందరికి పేరెంట్స్ ఉండరు, వాళ్ళ అమ్మమ్మల ఇంట్లోనో నానమ్మల ఇంట్లోనో అట్లా పెరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి
ఏం చేస్తారు, గార్డియన్స్ అని సిగ్నేచర్ పెట్టాలి. మీరు ప్రోగ్రెస్ కార్డులో చూస్తూనే ఉంటారు చాలామంది. సో అట్లనే దేవుడు మనకి ఏం చేసిండు, ఈ గార్డియన్ టీమ్ ఇచ్చి నరులనందరినీ మన ఈ ఆయన క్రియేట్ చేసిన ఈ ఎర్త్కి గార్డియన్స్గా ఉండమని చెప్పిండు అన్నమాట. సో దీనికి మనం ఎంతవరకు గార్డ్ చేస్తున్నాం, దేవుడిచ్చిన ఈ గొప్ప పని, దేవుడు మనకు చెప్పిన పనిని మనం ఎంతవరకు చేస్తున్నాము అన్నది చూస్తాం. ఓకేనా? సో ఫస్ట్ దీంతో మీకు దీని విషయం ఒక కథ చెప్తుందామా పిల్లలు? ఓ ఎస్ అంటున్నారా అందరూ? అనాలి టీవీ ముందు. చెప్తుందామా పిల్లలు? ఓ ఎస్. ఓకే, చెప్తున్నాం. అయితే అనగనగా ఒక ఊరుండేది. ఏంటి ఆ ఊరి పేరు అంటే డ్రీమ్ మౌంట్. ఏం పేరు? డ్రీమ్ మౌంట్. అయితే ఆ ఊర్లో ఒక అంకుల్ ఉండేటోడు. ఆ అంకుల్ పేరు థామస్ అంకుల్. ఏం పేరు? థామస్. ఆ అంకుల్ అంటే పిల్లలకు చాలా ఇష్టం. మీకు కూడా ఎవరైనా ఒకరు ఇష్టపడతారు కదా, మీ ఊర్లో కానీ, మీ ఇంట్లో కానీ, మీ ఫ్యామిలీలో, మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా అంకుల్, ఆంటీ, అమ్మమ్మలో కథలు చెప్పేవాళ్ళు కానీ, ఇట్లాంటి పాటలు పాడేవాళ్ళు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఎవరున్న వాళ్ళంటే మీరు ఇష్టపడతారు. సో అక్కడ వాళ్ళ పిల్లలు కూడా అందరూ ఈ థామస్ అంకుల్ అంటే చాలా ఇష్టపడతారు అన్నట్టు. ఎందుకు అంటే థామస్ అంకుల్ చాలా మంచి కథలు చెప్తారంట. ఆయన కథలు చెప్తుంటే ఎట్లుండేదంటే వాళ్ళకి ఇట్లా కనిపిస్తుండే అన్నట్టు అంత సీన్. ఎట్లా ఆయన ఎట్లా చెప్తున్నా అట్లా అనగనగా ఒక పెద్ద అడవి ఉంటుంది, ఆ అడవిలో అని ఇట్లా చెప్తా ఉంటే పిల్లలందరికీ అది ఇమాజినేషన్లో వచ్చేసేది అన్నట్టు. అట్లా ఉండేది అన్నట్టు ఆయన చెప్పే విధానం. సో అందుకే థామస్ అంకుల్ అంటే చాలా మందికి ఇష్టం. అంకుల్ అంటే పిల్లలకే కాదు, వాళ్ళ పేరెంట్స్కి, అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళందరూ కూడా ఈ మౌంట్ డ్రీమ్ మౌంట్ అనే ఊరికి వచ్చేవాళ్ళంట. వాళ్ళకి టైంపాస్ కానప్పుడల్లా థామస్ అంకుల్ దగ్గర వచ్చి ఆయనతో ఎన్నో విషయాలు చర్చించుకునేవాళ్ళు. అయితే ఈ థామస్ అంకుల్కి దేవుడు ఇంకొక స్పెషాలిటీ ఇచ్చాడు. ఏంటి అంటే ఆయన కళలు, మనకు నిద్రపోతే డ్రీమ్స్ వస్తాయి కదా, కళలు వస్తాయి కదా, ఆ డ్రీమ్స్ అర్థం చెప్పే శక్తి, అటువంటి మంచి తలాంతునిచ్చిందట దేవుడు ఆయన. మళ్ళీ డ్రీమ్స్కి ఎక్కడన్నా అర్థాలు ఉంటాయా అని కొందరు ఉంటారు కదా, కొందరు డ్రీమ్స్ అంటే దానికి అర్థాలు ఉంటాయంట. అంటే మనకు బైబిల్ ప్రకారం ఉంటాయా లేదా? నెబుకద్నెజర్ రాజు కళ మర్చిపోతే చెప్పిండ్రా లేదా? జోసెఫ్ గురించి, ఆయన ఫ్యూచర్ గురించి దేవుడు కళలో చెప్పిండా లేదా? అంటే కళల ద్వారా కూడా దేవుడు మన ఫ్యూచర్ ఎట్లుంటుంది ఏంటి అని తెలియజెప్తాడు. సో కళలకి అర్థాలు ఉంటాయి కదా. సో అట్లనే ఈ థామస్ అంకుల్ కూడా ఈ కళలకు అర్థాలు చెప్పేవాడు అన్నట్టు. ఎవరికన్నా కళ వచ్చి అంకుల్ నాకు ఇట్లా వచ్చింది, దీన్ని ఎట్లా, దీన్ని ఏం చెప్పాలి అంటే ఆయన ఇమ్మీడియట్గా ఏం చేసేవాడు? ప్రేయర్ చేసుకునేవాడు అంట ఫస్ట్ కదా. మనకు అంత జ్ఞానం లేదు, ఆయన కళ చెప్పగానే చెప్పేటువంటి జ్ఞానము అంత ఉండదు. మనకి ఏది ఇచ్చినా దేవుడే ఇవ్వాలి. సో ఫస్ట్ ఏం చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మోకాళ్ళకి ప్రేయర్ చేసుకొని ఆ కళకు అర్థం ఏంటి అని అడిగి అప్పుడు ఆయన కళని వివరించేవాడు. సో ఇలాంటి థామస్ అంకుల్కి ఒకసారి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఓకే, సో జనరల్గా మనం కూడా ఏం చేస్తాం, డైలీ అందరూ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాము, పడుకుంటప్పుడు బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకొని పడుకుంటాం. చేస్తున్నారా లేదా పిల్లలు? హాలిడేస్ అని ఓన్లీ ఎంజాయ్ చేస్తున్నారు? చేయాలి, డైలీ ప్రేయర్ కూడా చేయాలి. మనం థ్యాంక్ఫుల్ ఉండాలి. మనకు ఓన్లీ ఏప్రిల్ మే హాలిడేస్ వచ్చేవి, అలాంటి మార్చి నుండి దేవుడు హాలిడేస్ ఇస్తున్నారు కదా, ఇంకెన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు. సో వీ హ్యావ్ టు ప్రే టు గాడ్. డెఫినెట్గా అది రోజు తింటున్నామా, పడుకుంటున్నామా, ఆడుకుంటున్నామా, అట్లాగే ప్రేయర్ కూడా ఒక హ్యాబిట్గా చేసుకోవాలి. మీరు ఈ లాక్డౌన్ పీరియడ్లో అలవాటు చేసుకోండి. లేని వాళ్ళు కూడా ప్రేయర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. సో ఇదే అలవాటు మన థామస్ అంకుల్కి కూడా ఉందన్నట్టు. పడుకునేప్పుడు డెఫినెట్గా బైబిల్ చదివి పడుకునేవాడు. సో ఆయన చాలా చదివినది ఏంటి అంటే క్రియేషన్ గురించి. జెనసిస్ ఫస్ట్ చాప్టర్, ఆదికాండం చదివాడు. ఫస్ట్ సెకండ్ చాప్టర్స్ అట్లా చదివి దాన్ని మెడిటేషన్ ధ్యానించి పడుకున్నాడు. పడుకున్న తర్వాత అందరికీ కళలు చెప్పే థామస్ అంకుల్కి కూడా ఆ రోజు ఒక కళ వచ్చింది. ఓకే, ఏమని వచ్చింది? సేమ్ ఇట్లానే
గాడ్ ఇన్ని డేస్లో ఒక్కొక్క డే వచ్చాడు, క్రియేట్ చేశాడు, మూన్, సన్, స్టార్స్, చెట్లు, పుట్టలు అన్నీ క్రియేట్ చేసిండు, మనుషులను క్రియేట్ చేసిండు. వాళ్ళని గార్డియన్గా కూడా పెట్టిండు. ఓకే, మనుషులను కూడా క్రియేట్ చేసి మీరు ఈ తోటకి గార్డియన్స్ అని బైబిల్లో. కానీ థామస్ అంకుల్కి ఏమొచ్చిందంటే దేవుడు ఒక ఈడెన్ గార్డెన్ కదా, ఏదేని తోటనే సృష్టించాడు. కానీ థామస్ అంకుల్కి కళలో ఏమని వచ్చిందంటే ఒక తోట కాదు, అట్లాంటి చాలా తోటలు ఉన్నాయంట అక్కడ. ఓకేనా, ఆయన కళలు ఎట్లా వచ్చినాయి, చాలా తోటలు ఉన్నాయి. దేవుడు అన్ని తోటలను అన్నింటినీ సృష్టించిండు. వాళ్ళన్నిటికీ కూడా నరులని అంటే మనకి పవర్ ఇచ్చడానికి, హ్యూమన్ బీయింగ్స్కి వాటిని గార్డ్ చేయడానికి మనకి ఆ పవర్ ఇచ్చాడు. సో అప్పుడు దాంట్లో ఆదామవ కథలో మనకి ఏముంటుంది, ఒక చెట్టు ఉంటుంది. అవునా, దేవుడు తినొద్దు అనే ఒక ఎర్రగా మంచిగా ఫలించే ఒక వృక్షం ఉంటుంది కదా. సో అట్లా ఆ ఒక వృక్షము ఒక తోటలో ఉంటుంది. సో అప్పుడు దేవుడు వాళ్ళకు కూడా చెప్తాడు ఏమని, చూడండి ఆయనకి చెప్తాడు, దేవుడు మంచిగా తోటను సృష్టించింది, రకరకాల పళ్ళ చెట్లు, పూల చెట్లు అన్నీ చేస్తాడు కదా. సో ఆ విధంగా దేవుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు దేవుడు చెయ్యి. ఓకే, దేవుడు ఏమని చెప్తున్నాడు, అన్ని చెట్లు ఉన్నాయి దాని చుట్టూ, కానీ ఏదైతే ఇక్కడ పాయింట్ చేస్తున్నాడు దేవుడు ఫింగర్, ఈ రెడ్ ఫ్రూట్ ఉంది కదా, ఎంత మంచిగా కనిపిస్తుంది కదా, వేరే కలర్ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి దీని ముందు కనిపిస్తలే కదా, అంత టెంప్టింగ్గా ఉంటుంది అన్నట్టు ఆ చెట్టు చూడడానికి. చూసి ఈ ఫ్రూట్ మాత్రం నో, మీరు తినొద్దు, ఏదైనా తినొచ్చు కానీ ఈ ఫ్రూట్ని తినొద్దు అన్నాడు. ఇంకా యాజ్ యూజువల్ అట్లా అని దేవుడు వెళ్ళిపోగానే అక్కడ ఎవరు వస్తారు, సాతాను ఎంట్రీ కదా. సాతాను వచ్చేసి ఆదాంకి అవన్నీ టెంప్ట్ చేస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ పండు, చూస్తుంటే తినాలనిపిస్తుంది. మీరు తినకుండా ఎట్లుండగలుగుతారు? మీకు తెలుసా అసలు ఒక విషయము, ఈ పండు తింటే మీరు దేవుళ్ళలాగా అవుతారు, దేవుడు లాంటి పవర్స్ వస్తాయి, మీరే దేవుడు అవుతారు. అందుకే దేవుడు ఏం చెప్పిండు, ఈ పండు తినొద్దని చెప్పిండు తెలుసా యాక్చువల్లీ. లేకపోతే అది ఎంత టేస్టీ ఉంటుంది, మంచి పండు, కావాలంటే తిని చూడండి అనగానే. పాపం తెలుసు మనందరికి ఎవరు తీస్తారు, అవ్వ తీసుకుంటుంది, తింటుంది, ఇంకా ఆదం తాత కూడా ఇస్తారు, తిను టేస్ట్ ఉంది బాగు మనం కూడా అట్లనే ఇస్తాం కదా. మనకు మమ్మీ ఏదైనా మంచిది ఇచ్చినట్టు కొంచెం మనం తిని అక్కనో అన్ననో ఏ బాగుంది అక్క, బాగుందన్న తినండి అని టెంప్ట్ చేస్తుంది. మమ్మీ తినొద్దు రావి అని చెప్పినా కానీ కదా. అట్లనే వీళ్ళు కూడా అదే తప్పు చేసారు, దేవుడు తినొద్దు అన్నా కానీ ఫస్ట్ నేను చెప్పగానే తిని అదేం చెప్తుంది, అసలు ఎంత బాగుంటుంది, మీ గార్డెన్లో పెట్టుకోండి. అన్ని గార్డెన్స్కి మధ్యలో ఏం పెడతారంటే కంచేస్తాడు దేవుడు. ప్రతి గార్డెన్ చాలా గార్డెన్స్ సృష్టిస్తాడు కదా ఆయన కళలో. సో అన్ని గార్డెన్స్కి ఒక పేపర్ ఫెన్సింగ్ వాళ్ళు, ఇప్పుడు మనకి ఎవరింటికి వాళ్ళకి కాంపౌండ్ వాల్స్ ఉంటాయి కదా, అట్లనే అక్కడ ప్రతి గార్డెన్కి కాంపౌండ్ వాల్ ఫెన్సింగ్ ఉంటుంది అన్నట్టు. సో ఈ చెట్టుని చెప్తారు, మీరు మీ ఫెన్సింగ్ లోపలికి తీసుకుపోయి చెట్టు వేసుకోండి, రోజు ఈ చెట్టు వరకు వచ్చి తింటారా, ఇంత బాగున్నాయి కదా పండ్లు అంటే. అప్పుడు ఆమె ఆలోచిస్తుంది, అవును కదా మన గార్డెన్లో పెట్టుకుంటే మనకు మస్తు పళ్ళు అవునా కదా. మనం డైలీ వెళ్ళి మ్యాంగోస్ అవి ఇవి కొనుక్కొచ్చుకునే కంటే మన ఇంట్లోనే మ్యాంగో చెట్టు ఉందనుకో, ఎన్ని పళ్ళైనా రోజు మంచిగా తెంపుకొని తినొచ్చు కదా. సో అట్లనే ఆలోచించి ఈ పండు చెట్టు మన గార్డెన్లో పెట్టుకుందాం మనము, బాగుంటుంది అని పెట్టుకుంటాం. పెట్టుకోగానే ఏమవుతుంది, ఆ చెట్టు మెల్లగా పెరగడము స్టార్ట్ అవుతుంటుంది. ఏమవుతుంది, అప్పుడు ధర్మని థామస్ అంకుల్కి మేలుకు వచ్చేస్తుంది. ఏమైంది, కళ నుంచి థామస్ అంకుల్ బయటకు వచ్చేసింది. ఇదేంటి, దేవుడు ఒక్కటే గార్డెన్ సృష్టించింది కదా, నా కళలు ఏంటి, ఇన్ని గార్డెన్స్, ఇన్ని చెట్లు, ఇంత మంచి, వీళ్ళిద్దరిని ఇట్లా అంత సేమ్ ఉంది. కానీ సైతాన్ పండు తినమంటుంది, కానీ ఆ పండు చెట్టు కూడా నాటుకోండి అని చెప్పాలి కదా బైబిల్. కానీ అంకుల్ కన్నా కళ వస్తుంది, ఎందుకు ఇట్లా వచ్చింది, సర్లే ఏదో నేను ఈరోజు పడుకునేటప్పుడు జెనిసిస్ చాప్టర్ 5 క్రియేషన్ గురించి ఆదికాండం చదువుకొని అనుకున్నా కదా, అందుకే నాకు అట్లా కళ వచ్చిందేమో అని అనుకోండి ఊరుకుంటే. ఇంకా ఆయన పనులు ఆయన బిజీగా అట్లా సాగిపోతుంది. తర్వాత 2 years తర్వాత మళ్ళీ ఆయనకి సేమ్ కళ రిపీట్ అవుతుంది. రిపీట్ అయిన తర్వాత ఆ కళలో ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఏంటిదంటే, ఆ చెట్టు వాళ్ళు విత్తనం పెట్టుకుంటారు కదా, అది ఎంత పెద్దగా అవుతుందంటే చూడండి, టోటల్ ఒకటే చెట్టు
ఒకే చెట్టు కనిపిస్తుందా మీకు? ఇంక ఇక్కడ ఏమైనా చెట్లు ఉన్నాయా? యాక్చువల్గా దేవుడు ఇక్కడ ఎన్ని చెట్లను సృష్టించిండు మనల్ని కదా. కానీ వాళ్ళు ఆ విత్తనం పెట్టి పెంచగానే చెట్టు చాలా పెద్దగా పెరిగిపోయింది. మొత్తం అసలు ఇంకా ఏమన్నా చెట్లు ఉన్నాయా ఇక్కడ మీకు? లేవు. ఒకటే చెట్లు ఫుల్ పెరిగిపోయి కింద పెరిగే ఆ చెట్టు నీడలకి వేరే చెట్లు కూడా పెరగట్లేదు అన్నట్టు. ఇంకా వాళ్ళకి వాళ్ళకి వెజిటేబుల్స్ లేవు, ఫ్రూట్స్ లేవు, ప్లాంట్స్. రోజు బిర్యానీ చేసి తింటామా మనం? తినబుద్ధి అవుతుందా? కాదు కదా. వాళ్ళు రోజు ఇదే ఫ్రూట్ తింటే ఎంత బోర్ కొట్టాలి చెప్పండి, కొడుతుందా? ఇంకా వేరే ప్లాంట్స్ ఏ పెరుగుతలేవు, ఇంకా వాళ్ళకి ఇంకేం పనే లేదు. సో ఏంటి ఈ చెట్టు చాలా బాగా అసలు ఎందుకు ఇది ఒక్క పండే ఎన్ని రోజులు ఎన్ని టైమ్స్ అని తింటాము, విసుగు వస్తుంది వాళ్ళకి. వేరే దేవుడైతే మంచి రకరకాల ఫ్రూట్స్ ఇచ్చాడు, వెజిటేబుల్స్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఇప్పుడైతే వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు తెచ్చి పెట్టుకున్న ఈ చెట్టు ఒక్కటే చాలా పెరిగిపోయింది. ఇంకా వాళ్ళకి ఎంత బాధ అవుతుందంటే దేవా దేవా ప్రేయర్ స్టార్ట్ చేసాం. మనం కూడా కొంచెం బాధ కాగానే ఏం చేస్తాం? దేవుడా దేవుడా అని అప్పుడు చాలా స్ట్రాంగ్గా ప్రేయర్ చేస్తాం. అందుకే వీళ్ళు కూడా సేమ్ థింగ్ ఏం చేసారు? దేవుడా దేవుడా మాకు బోరు కొడుతుంది, ఇదే పండు ఇదే చెట్టు అని వాళ్ళు ప్రే చేస్తుంటే అప్పుడు దేవుడు వచ్చింది. ఓకే, గాడ్ వచ్చింది. దేవుడు రాగానే యాదమ్మ అవ్వ వాళ్ళు ఏం చేస్తారు? మెల్లగా అవ్వనే కదా ఫస్ట్ తెచ్చింది, అని ఏం చేస్తుంది? అమ్మో నాకు భయం అవుతుంది, దేవుడు వచ్చిండు, నువ్వే మెల్లగా పోయి చెప్పు, ఏం చెప్తావు? నాకైతే భయం అవుతుంది, నేనైతే రానని మెల్లగా దాచుకుంటుందంట. అవ్వ దాచుకొని పాపం ఆదాంని ముందు పెట్టి చూసిరా, కనిపిస్తుందా ఇక్కడ? పాపం ఆదాం ముఖం చూడండి ఎంత బాధాకరంగా ఉందో, ఏడుస్తూ. ఆయన దేవుడిని చూడగానే ఆయనకి గిల్టీగా ఫీల్ అయిపోయాడు. ఓకే, వాళ్ళిద్దరు కూడా వాళ్ళు చేసింది తప్పు అని తెలుసుకున్నారు. అప్పుడు దేవుడు వచ్చి, అరే నేను సృష్టించిన తోట ఏది లేదు, ఒకటే మీరు తినొద్దన్న చెట్టు తిన్నారు కదా, అందుకే ఇట్లా అయింది కదా అంటే, అవును ప్రభు మమ్మల్ని క్షమించు, మాకేమీ లేవు ఇక్కడ, నో వెజిటేబుల్స్, ప్లాంట్స్, ట్రీస్, ఫ్రూట్స్ ఏమీ లేవు, ఇది ఒక్కటే చెట్టు, చాలా ఘోరంగా పెరిగిపోతుంది, మాకు ఏం చేయాలో అర్థమవుతలేదు అని వాళ్ళు ప్రభుని అడుగుతారు. అప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చేసింది అన్నట్టు. కోపం వచ్చేసి, ఇది నేను చేసిన పని కాదు, మీరే తెచ్చుకున్నారు కదా, మీరే పెట్టుకున్నారు కదా, మీరే అనుభవించండి. మీకు ఇంకా అగ్రికల్చర్ చేసిరు, పంటలుండవు, పొలాలుండవు, వేరే చెట్లుండవు, మీరు చాలా పావర్టీ, చాలా బీదగా అయిపోతారు. తిండి లేకుండా, తినకపోతే ఎట్లయిపోతాం మనం? బాగా అవుతాం కదా, అవునా? సో అట్లా తిండి లేకుండా బాగా అయిపోతారు. మళ్ళీ నాకైతే తెలీదు అని దేవుడు కోపంలో ఉన్నాడు కదా, వెళ్ళిపోయాడు. దేవుడు కోపం అట్లా చూడగానే తాంసనంతకి మళ్ళీ మేలుకు వచ్చేస్తాడు. మళ్ళీ ఏమైంది? మేలుకు వచ్చేసింది, లెగిస్తాడు. అరే ఏంటి ప్రభా, నాకు ఎప్పుడో 2 years బ్యాక్ వచ్చింది, దాని కంటిన్యూషన్ వచ్చింది, దీని అర్థమైంది, నాకు అర్థమైతలేదు అని ఆలోచిస్తుంటాడు. అట్లా తర్వాత మళ్ళీ ఇంకా డేస్ పాస్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒక 1 year తర్వాత మళ్ళీ సేమ్ డ్రీమ్ ఏమవుతుంది ఆయనకి? కంటిన్యూ అవుతుంది. అప్పుడు ఆ డ్రీమ్లో కంటిన్యూషన్ ఏంటంటే గడుపుతాం. చాలా గార్డెన్స్ సృష్టించింది చూడండి, అన్నిటికీ ఫెన్సింగ్ ఉందా, ఇదొక గార్డెన్, ఇదొక గార్డెన్, ఇదొక గార్డెన్. ఇక్కడ అన్నిట్లో మనకి ఏం కనిపిస్తుంది? ఒకటే ట్రీ, అవునా? రెడ్ ఫ్రూట్ ఉన్న ట్రీ ఒక్కటే కనిపిస్తుంది, ఇంకా వేరే కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది. సో వాళ్ళకి తిని తిని విసుగు వచ్చేసింది, ఆ తినలేక, వాళ్ళకి తినబుద్ధి కాక, ఏదైనా ఎక్కువ తింటే హెల్త్ పాడవుతుంది కదా, సో వాళ్ళకు కూడా హెల్త్ పాడైపోయి బాగా లేకుండా ఉంటుంది. అప్పుడు దేవుణ్ణి మళ్ళా వేడుకుంటారు, ప్రభా మమ్మల్ని క్షమించు, ప్రభా మమ్మల్ని కరుణించు, రా నువ్వు ఒకసారి రా అంటే దేవుడు మళ్ళీ వచ్చి, దేవుడు మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కాడు. కాబట్టి మనం ఎన్ని తప్పులు చేసినా దేవా క్షమించు అని మనము దేవుని దగ్గర అడిగినప్పుడు తప్పకుండా ఆయన మన దగ్గరికి వస్తాడన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ కూడా వచ్చి మీరు ఎందుకు అట్లా చేసారు, నేను ఎంత మంచిగా మీకు ఏ ఫుడ్ కావాలి, నా పిల్లలకి ఏది తింటే మంచిగా ఉంటారు, ఏది హెల్దీ అని మీకు సమస్తం ప్లాంట్స్, జంతువులు అన్నీ ఇచ్చిన తినడానికి. కానీ మీరేం చేసారు? మీరు వదులుకొని మీ ఇష్టానుసారంగా బ్రతకడానికి ఈ రెడ్ చెట్టు, ఏదైతే నిషేధింపబడ్డ చెట్టు ఉందో, ఫోర్బిడన్ ట్రీ, ఓకే, నిషేధింపబడిన చెట్టుని మీరు పెట్టుకొని మీరే
మీ గార్డెన్ ఏం చేస్తున్నారు? నాశనం చేస్తున్నారు అనగానే అప్పుడు అవ్వ చెప్తుంది, మనం ఏం చేస్తాం? మమ్మీ మనల్ని ఎందుకురా అట్లా వేసిండు, ఏంటి? నేను కాదు మమ్మీ అన్నయ్య చేసిండు, నేను కాదు మమ్మీ అక్క చేసింది, చెల్లె చేసింది అని చెప్తాం. కానీ మన మీద మనం వేసుకుంటాం ఆ రెస్పాన్సిబిలిటీ? వేసుకో కదా. మీరు అట్లనే వేస్తున్నట్లే ఈ హాలిడేస్ అంతా మమ్మీ డాడీని సతాయించి ఉంటారు నాకు తెలుసు. అయితే అంతేనా? సేమ్ ఇక్కడ కూడా అవ్వ ఏం చేసింది? అయ్యో ప్రభా, నాకు ఆ పండు తెచ్చిచ్చింది ఎవరు? ఈ పాము తెచ్చిచ్చింది, ఈ స్నేక్ తెచ్చిచ్చింది నాకు ఆ పండు. నాకే కాదు, మా గార్డెన్సే కాదు, వేరే గార్డెన్ వాళ్ళందరికీ కూడా ఇచ్చి పెట్టుకోండి మంచిగా ఉంటుంది అంటే అన్ని గార్డెన్స్లో కూడా ఏం చేసారు వాళ్ళు? ఇదే చెట్టుని పెట్టుకున్నారు. అన్నిట్లో పెట్టేసరికి అంతా మొత్తం అన్ని గార్డెన్స్ కూడా పాడైపోయాయి కదా, ఏం లేవు. ఓన్లీ ఫోర్బిడెన్ ట్రీ, నిషేధింపబడ్డ చెట్టు, ఆ పళ్ళు మాత్రమే మిగిలిపోయింది అని ఈ కళ చూశారు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? సరే, మీరు ఎంతైనా నా ప్రియ బిడ్డలు, నా చేతితో మిమ్మల్ని చేసుకున్నాను కదా, సరే మిమ్మల్ని నేను ఈ విధంగా బాధలో వదిలిపెట్టాను కాబట్టి మీకు ఒక సజెషన్ ఇస్తాను. ఏంటిది? బాయ్కాట్. అంటే ఆ ప్లాంట్ని మీరు ఏం చేశారు? మొత్తం ఇగ్నోర్ చేశారు, తీసేసేయండి, ఆ ప్లాంట్ తీసేసేయండి. మళ్ళీ మీరు కొత్తగా దేవుడు నూతన సృష్టి చేస్తా అన్నాడు, మళ్ళీ పాతవన్నీ తీసేసి. సో మీరు కొత్తగా మళ్ళీ వెజిటేబుల్స్ కానీ ఫార్మింగ్, అగ్రికల్చర్ మళ్ళీ స్టార్ట్ చేయండి. మీ గార్డెన్లో మీకు ఏ పళ్ళు ఉన్నాయో, ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అవి మళ్ళీ పెంచండి. దీన్ని మీరు ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసేయండి. ఇది చీప్, చాలా వస్తువు మనకి చీప్గా ఏవి దొరుకుతాయి? ఎక్కువ ఉన్నాయి చీప్గా దొరుకుతాయి, తక్కువ ఉన్నాయి కాస్ట్లీ ఉంటాయి. సో చీప్ వస్తువుల కోసం మనం కాస్ట్లీ వస్తువులని వదులుకోవద్దు అని దేవుడు చెప్తాడు. చెప్పామని డ్రీమ్ అయిపోతుంది. మన థామస్ అంకుల్ ఏమవుతాడు? నిద్రలేస్తాడు. ఆయనకి ఈ కళ దాదాపు 3 years నుంచి సతాయిస్తుంది కదా, 3 years నుంచి సతాయిస్తుంది. ఇది ఏం కళ ప్రభు అని ఆ రోజు ఖచ్చితంగా నాకు ఆన్సర్ చెప్పే వరకు నేను వదిలా అని దేవుడి దగ్గర ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా రోజు నైట్ అంతా ప్రేయర్ చేసి అలసిపోయి పడుకున్నాను. పడుకొని మార్నింగ్ లేగానే ఒక న్యూస్ పేపర్ వచ్చింది. మామూలు జనరల్ మార్నింగ్ న్యూస్ పేపర్ వస్తుంది అందరి ఇళ్ళ, అట్లనే థామస్ అంకుల్ ఇంటికి కూడా వచ్చింది. రాగానే థామస్ అంకుల్ అక్కడ ఒక ఆర్టికల్ చూస్తాడు, చదువుతాడు. అక్కడ ఏముంటుంది అంటే ఆర్టికల్ చదివిన తర్వాత థామస్ అంకుల్కి ఆయన కళకి అర్థం ఏంటిది, భావం ఏంటిదో అర్థమైపోతుంది. దేవుడు రిలేట్ చేస్తాడు. ఏంటి? థామస్ అంకుల్ చేసిన ఇంటర్ప్రిటేషన్స్ అంటే ఆయన కళని ఏ విధంగా చేసుకున్నాడు అన్నదానికి చూడండి. ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు సృష్టించిన ఆయన కళలో దేవుడు చాలా గార్డెన్స్ సృష్టిస్తాడు కదా, ఆ గార్డెన్స్ అన్నీ ఏంటి అంటే చాలా డిఫరెంట్ నేషన్స్. మన వరల్డ్లో చాలా దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాలన్నీ గార్డెన్స్ అన్నాడు. తర్వాత ఆదాము అవ్వ వీళ్ళెవరు? మనమే, పీపుల్ హూ లీవ్స్ ఇన్ దోస్ నేషన్. ఎక్కడైతే ఆ జనాలు మనం ఉంటామో, ఏ కంట్రీస్లో మనం ఉంటున్నామో వాళ్ళు ఆదాం అవ్వ. ఇక్కడ రెడ్ ఫ్రూట్ ఏంటిది? టెంప్టేషన్స్, అంటే ఏదైనా కావాలని కోరిక. ముందు మన అమ్మమ్మ తాతలను అడగండి, వాళ్ళకి పిజ్జా బర్గర్లు తెలుస్తాయా? తెలియదు. మనకి పిజ్జా బర్గర్ ఫుల్ వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది మన దగ్గర. యాక్చువల్లీ మన కంట్రీలో అది లేదు. కానీ మనం ఏం చేస్తున్నాము? వాళ్ళైతే ఎట్లయితే ఆదమవ్వ వేరే గార్డెన్ నుంచి చెట్టును తెచ్చి పెంచుకున్నారో ఆ విధంగా మనం కూడా ఏం చేస్తున్నాము? వేరే కంట్రీలో దొరికే ఫుడ్ తెచ్చి పెంచుకుంటున్నాం. సో అవి తినడం వల్ల మన హెల్త్ పాడైపోతుంది. డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, వాళ్ళ యొక్క అలవాట్లు ఏంటి, అవేం చూడము. ఫారెన్లో చాలా వేడి ఉంటుంది కాబట్టి దే వేర్ స్లీవ్లెస్, చిన్నగా డ్రెస్సులు వేసుకుంటారు. మనకు అవసరమా? కానీ స్టిల్ వి వేర్ దోస్ డ్రెస్సెస్ కదా, మంచిగా స్లీవ్లెస్ వేసుకుంటాము. అది బీర్ అన్నీ తాగడం, బెవరేజెస్ అవి మన దగ్గర అంత అవసరం లేదు. వీ డోంట్ నీడ్ సచ్ థింగ్స్. అంటే అంత ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. కానీ అన్నీ మనం ఏం చేస్తున్నాం? ఫారెన్ కల్చర్ అంతా అడాప్ట్ చేసుకుంటాం. ఇన్ ద సేమ్ వే ఆ కంట్రీస్ కూడా ఏం చేస్తున్నాయి? వేరే కంట్రీ నుంచి అడాప్ట్ చేసుకుంటున్నాయి. సో ఈ విధంగా ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారు? ఆ రెడ్ ఫ్రూట్, ఆ టెంప్టేషన్స్, వేరే కంట్రీ అంటారు కదా, దూరపు కొండలు నునుపు లేదా పొరిగింటి పుల్ల కూర రుచి కదా.
మమ్మీ చేసిన దానికంటే పక్కింటి ఆంటీ మంచిగా చేస్తుంది. ఎందుకు చేయవు మమ్మీ, వాళ్ళ మమ్మీ చూడు, ఆ రోహన్ వాళ్ళ మమ్మీ చూడు ఎంత బాగా కేక్ చేస్తుంది, చెయ్యనే చేయవు అంటారు కదా. సో మమ్మీ చేసిన మురుకులు నచ్చవు కానీ పక్కింటి ఆంటీ చేసిన కేక్ నచ్చుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మన దేశంలో ఉన్న రిసోర్సెస్ని మనము ఇగ్నోర్ చేసి ఏం చేస్తున్నాము, వేరే కంట్రీ నుంచి కావాల్సినవి తీసుకొచ్చాము. సో దీనికి ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, అవన్నీ మన కంట్రీస్లో వచ్చి మన దగ్గర వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ ఇచ్చి మనకు అలవాటు చేసి మన హెల్త్ని పాడు చేస్తున్నాయి. మొత్తం ఆ విధంగా గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిపోయింది. GATT అనే ఒక యాక్ట్ వచ్చింది. సో అదేంటి అంటే ఏ కంట్రీ వాళ్ళైనా ఏ కంట్రీకైనా వెళ్ళి వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా గ్లోబలైజేషన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏముంది చూడండి, ఎర్త్ ఉంది, ఈ చుట్టూ మనుషులు అన్నట్టు అందరము ఒకటే. ముందు ఒక కంట్రీకి అస్సలు కనెక్షన్ ఉండేది కాదు. ఈ యాక్ట్ రావడం వల్ల అందరూ కనెక్ట్ అయ్యి గ్లోబలైజేషన్ ఫామ్. సో ఈ గ్లోబలైజేషన్ ఎక్కువైపోయి ఇప్పుడు మనం బాధపడుతున్న COVID-19 వచ్చింది కదా, అవునా? ఇంత రిజంబ్లెన్స్ ఉంది చూడండి ఈ బొమ్మకి. ఇక్కడ మనుషుల పైన కనబడుతుంది, ఇక్కడ అంతా వైరస్ పైన కనబడుతుంది. ఇంత కొమ్ములు, ఇట్లా కొమ్ములు, ఒక్క కొమ్ము 2 కొమ్ములు ఉంటేనే భయపడతాం మనం, దీనికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి కదా. ఇలాంటి వైరస్ వచ్చింది. యాక్చువల్గా మనకు లాస్ట్ టైం ఉన్న థీమ్ గుర్తుందా పిల్లలు మీకు? ఏం థీమ్? అన్మాస్ కదా. ఏంటి? అన్మాస్. కానీ మనం చేసిన తప్పుల వల్ల ఏమవుతుంది, ఆల్ ద టైం మాస్క్ పెట్టుకొనే ఉండాల్సి వస్తుంది కదా, అవునా? అందరు పెట్టుకుంటారా మాస్కులు, లేకుండా తిరుగుతున్నారు అట్లని? అయ్యో ఆంటీ అందరు చెప్తున్నా నువ్వే పెట్టుకొని చెప్తలేవు అంటున్నారు కదా మీరు. నో ప్రాబ్లం, మీకు అనిపించాలి కదా, నేను అందుకే కొంచెం సేపే పెట్టుకోను, ఒక ½ అన్ అవర్ మళ్ళీ పెట్టేసుకుంటా మాస్క్. ఓకేనా? మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ప్రే చేయండి. మనకి టైం ఇచ్చాడు దేవుడు. మన తప్పులని తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు, డెఫినెట్గా అన్నిటినీ నూతన పరుస్తాడు. సో ఈ వైరస్ కూడా పోవాలని మనకు టైం ఇచ్చాడు కాబట్టి డెఫినెట్గా మన ప్రేయర్స్లో మీరు ఈ వైరస్ పోవాలని, అందరూ మళ్ళీ మామూలుగా ఉండాలని దేవుణ్ణి ప్రేయర్ చేస్తుండండి. ఇప్పుడు చూడండి, బయట ఫుడ్ ఏం లేదు, నో పిజ్జాస్, నో బర్గర్స్, ఏదున్నా హోమ్ మేడ్ ఫుడ్ మమ్మే చేసి పెట్టాలి, అదే తినాలి కదా. పానీపూరి తినాలి. పానీపూరి టేస్ట్గా చేస్తలేరు అంకుల్ అని అడుగుతున్నారంటే ఎవరో ఒక అమ్మాయి. రోజున టేస్ట్ ఉంటలేదు అంకుల్, ఏదో మారిపోయింది టేస్ట్ అని అన్నాడు. లాక్డౌన్ తెరిచిన తర్వాత పానీపూరి తినడానికి వెళ్ళా పాప. అంకుల్ పానీపూరి వేస్తే, ఏంది అంకుల్ ఎప్పుడున్న టేస్ట్ ఉంటలేదు మీ పానీపూరిలో, ఏదో వేరే టేస్ట్ వస్తుంది అని అంటే, అవునా పాప కరోనా వైరస్ కదా, నేను రోజు చేతులు కడుక్కొని నీట్గా ఇస్తున్నా మీకు అని. అర్థమైందా? అంటే ఇన్ని రోజులు వాడు నీట్గా ఇవ్వలేడు మనకి, ఇట్లా అని అలవచ్చు తీసిస్తాడు, ఇట్లా అంటాడు, మంచి పానీపూరి తీసిస్తాడు. ఈ యూస్ టు ఎంజాయ్ లాట్ కదా. సాయంత్రం పానీపూరి, మమ్మీ బజ్జీలు పకోడీలు చేస్తే నచ్చదు. ఏం నచ్చుతాయి? పానీపూరి, చాట్ ఇట్లాంటివి నచ్చుతాయి. సో ఆ పానీపూరి, చాట్లు ఇవన్నీ ఇప్పుడు అన్నీ హోమ్ మేడ్, మమ్మీ వేసిందే లేదంటే మీరే చేసుకోవాలి. కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇళ్ళలో చేసుకోవడానికి కదా. సో మనకి ఇప్పుడు ఏంది మెయిన్ అంటే దేవుడు చాలా టైం ఇచ్చాడు కాబట్టి మనల్ని అన్మాస్క్ ఎప్పుడు చేస్తావు దేవుడా, తొందరగా అన్మాస్క్ చేయి ప్రభు అని ప్రే చేయాలి. దానికోసం వీ హ్యావ్ టు ప్రామిస్ అవర్ గాడ్. ఏమని? ఆయన సృష్టించిన ఈ సృష్టిని మేము మంచిగా గాడ్ చేస్తాం, సరిగ్గా వీల్ బీ ద కరెక్ట్ గార్డియన్స్ టు ద నేచర్ సొసైటీ. దేవుడు సృష్టించిన ఈ అందమైన లోకానికి మేము సరి అయిన గార్డియన్స్గా ఉంటామని వీ హ్యావ్ టు మేక్ ద ప్రామిస్. ఓకేనా? అర్థమైందా? బాగుందా? మరి థామ్సన్ అంకుల్ కళ ఓకే. సో మీకు కూడా ఏమైనా కళలు వస్తే ఏం చేయాలి? ప్రే చేసుకుంటే దేవుడు డెఫినెట్గా మనకు చూపిస్తాడు. సో ఇప్పుడు మనం ప్రజెంట్గా చేయాల్సింది గాడ్ చేయాలి. దేన్ని? మన నేచర్ని, దేవుడు మనం సృష్టించిన ఈ సృష్టిని మనం మంచిగా కాచి కాపాడితే ఎంతో సంతోషిస్తాడు. ఓకేనా? ఓకే చిల్డ్రన్, బాయ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. పిల్లలు బాగున్నారా? మనం ఈరోజు కంఠత వాక్యం నేర్చుకున్నాం, సరేనా పిల్లలు? నేను నిజమైన ద్రాక్షావళిని,
నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను 15:1. యోహాను 15:1. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇది ఇంగ్లీష్లో ఐ యామ్ ద ట్రూ వైన్ అండ్ మై ఫాదర్ ఈజ్ ద గార్డనర్. జాన్ 15:1. ఓకేనా? నేర్చుకుంటారు కదా?
song? Yes. It goes like this. Guardians అందమైన తోటకు Guardians అందమైన తోటకు. Obedience ఆ దేవుని మాటకు Obedience ఆ దేవుని మాటకు. Guardians అందమైన తోటకు Guardians అందమైన తోటకు. Obedience ఆ దేవుని మాటకు Obedience ఆ దేవుని మాటకు. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. Guardians అందమైన తోటకు Obedience ఆ దేవుని మాటకు. Guardians అందమైన తోటకు Obedience ఆ దేవుని మాటకు. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. Guardians అందమైన తోటకు Obedience ఆ దేవుని మాటకు. Guardians అందమైన తోటకు Obedience ఆ దేవుని మాటకు. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా.
నడితముడైనాను సరే అన్నైనా సరే నడితముడైనాను సరే అక్కైనా సరే చెల్లైనాను సరే అక్కైనా సరే చెల్లైనాను సరే ఎవరైనా సరే క్రీస్తుని వెంబడించితే ఎవరైనా సరే క్రీస్తుని వెంబడించితే నూతన సృష్టిగా ఆయన చేయును నూతన సృష్టిగా ఆయన చేయును God makes all things new నీవు క్రీస్తుని నమ్ముకో God makes all things new. నీవు క్రీస్తుని నమ్ముకో. God makes all things new గొప్ప రక్షణ పొందుకో God makes all things new. గొప్ప రక్షణ పొందుకో నా 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 all things new. సమస్తము చక్కగా చేయును God makes all things new. అంతా నూతన పరచును God makes all things new. సమస్తము చక్కగా చేయును God makes all things new. అంతా నూతన పరచును అన్నైనా సరే నడితముడైనాను సరే అన్నైనా సరే నడితముడైనాను సరే అక్కైనా సరే చెల్లైనాను సరే అక్కైనా సరే చెల్లైనాను సరే ఎవరైనా సరే క్రీస్తుని వెంబడించితే నూతన సృష్టిగా ఆయన చేయును నీవు క్రీస్తుని నమ్ముకో God makes all things new. రక్షణ పొందుకో God makes all things new. సమస్తము చక్కగా చేయును God makes all things new. అంతా నూతన పరచును నా 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 God makes all things new. సమస్తము చక్కగా చేయును God makes all things new. అంతా నూతన పరచును God makes all things new. సమస్తము చక్కగా చేయును God makes all things new. అంతా నూతన పరచును అన్నైనా సరే నడితముడైనాను సరే అన్నైనా సరే నడితముడైనాను సరే అక్కైనా సరే చెల్లైనాను సరే అక్కైనా సరే చెల్లైనాను సరే ఎవరైనా సరే క్రీస్తుని వెంబడించితే నూతన సృష్టిగా ఆయన చేయును నీవు క్రీస్తుని నమ్ముకో God makes all things new. గొప్ప రక్షణ పొందుకో God makes all things new. సమస్తము చక్కగా చేయును God makes all things new. అంతా నూతన పరచును నా 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 యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పిల్లలు మీ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు పిల్లలు? లాక్డౌన్లో ఇంట్లో ఏం చేస్తున్నారు? ప్రేయర్ చేస్తున్నారా? అయితే మనం ఒక చిన్న స్టోరీ విన్నాం. అయితే ఒక బాబు కంట వాళ్ళ ఇంట్లో పెట్ ఉంది. మన పెట్స్ అంటే చాలా ఇష్టం కదా. ఈ లాక్డౌన్లో అందరు పెట్స్తో ఫుల్ ఆడుతున్నారు కదా. అయితే ఆ పెట్కి అంట డాగ్ ఉందంట. దాని పేరు ఏంటి అంటే టామీ అంట. అయితే టామీకి వాళ్ళు కావాల్సిన ప్రతిదీ ఆ బాబు మార్నింగ్ లేవగానే దానికి స్నానం చేయించడము, దానికి ఫుడ్ ఇవ్వడము, అన్నీ దానికి కావాల్సింది అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాడంట. అయితే కానీ ఒకరోజు ఏమైందంట, ఆ టామీ అస్సలు తన మాట వినట్లేదు. అంటే చాలా కోపం వచ్చిందంట. అయితే ఏంటి టామీ ఎందుకు నా మాట వినట్లేదు అని చెప్పేసి అయితే బాగా బాధపడుతూ ఉన్నాడంట. అయితే అప్పుడే వాళ్ళ ఇంటికి ఒక దైవ సేవకుడు వచ్చాడు. అయితే అతను అన్నాడంట, ఇట్లా మా టామీ నా మాట వినట్లేదు అంటే, సరే టామీకి ఏమైందో హాస్పిటల్కి
తీసుకెళ్ళు, డాక్టర్ చూస్తాడు, ఏం బాధపడకు అని అన్నాడు. అన్న తర్వాత ఆ దైవ సేవకుడు బాబుతో అన్నాడంట, నువ్వు రక్షింపబడ్డావా, నీకు జీసస్ అంటే తెలుసా అంటే, జీసస్ అంటేనా నాకు తెలియదు అని అన్నాడు. అయితే చర్చ్కి వెళ్తావు కదా, సండే స్కూల్కి వెళ్తావు కదా అంటే, వెళ్తాను, వాడుకుంటాను, ఇంటికి వచ్చేస్తాను అని అన్నాడంట. అయితే నీ పెట్టే నీ మాట వినకపోతే నీకు ఇంత బాధ కలుగుతుంది కదా, నిన్ను సృష్టించిన యేసుక్రీస్తు, నిన్ను రక్షించుకున్న, నిన్ను పుట్టించిన యేసుక్రీస్తు, నువ్వు తన మాట వినకపోతే ఇంకెంత బాధపడతాడు అని చెప్పి చెప్పిందంట. అప్పుడు బాబు ఆలోచించడం స్టార్ట్ చేసిందంట. అయితే కరెక్టే కదా, మమ్మీ డాడీ మాట కూడా వినకపోతే ఎంత బాధపడతారు, అవన్నీ ఆలోచనలోకి తెచ్చుకున్నాడంట. తెచ్చుకొని సరే ఇప్పటి నుంచి నేను మా మమ్మీ డాడీ చెప్పిన మాట వింటాను, సండే స్కూల్కి వెళ్ళి అక్కడ అన్నీ నేర్చుకుంటాను, యేసుక్రీస్తు చెప్పిన ప్రతి స్టోరీ వింటాను, మెమరీ వర్స్ నేర్చుకుంటాను అని అన్నాడంట. పిల్లలు మీరు కూడా నేర్చుకుంటారా అట్లా? సరే నేర్చుకోండి, మీరు కూడా నేర్చుకోండి, సండే స్కూల్కి వెళ్ళిన ప్రతి విషయం నేర్చుకోండి. సో అక్కడ ఈ స్టోరీ ఎవరు చెప్పారు అంటే, నాకు తెలిసిన గొప్ప దైవజనుడు ఆయన ఎవరు అంటే డిఎల్ మోడీ తన సండే స్కూల్కి వచ్చిన ఒక బాబుకి స్టోరీ చెప్పాడు. అయితే అతను చాలా పెద్ద దైవ సేవకుడు. ఆయన ఇంగ్లాండ్ పట్టణంలో ఉండేవాడు అనమాట. ఇంగ్లాండ్లో చాలా పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చిన దైవ సేవకుడు అనమాట ఆయన. అతను అతను 1837లో ఫిబ్రవరి 5 ఆ రోజు అతను బర్త్డే అనమాట. ఆ రోజు అతను పుట్టాడనమాట. అతను చాలా చిన్నతనంలో అతనికి 6 మెంబర్స్ బ్రదర్స్ ఉండేవాళ్ళంట, 2 సిస్టర్స్ ఉండేవాళ్ళంట. అయితే వాళ్ళ మమ్మీ చాలా ప్రేయర్ చేసేదంట. మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరు బెడ్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేస్తూ వచ్చేదంట. చాలా వాళ్ళ పిల్లల కోసం ఆమె ఎంతో తపన పడేదంట, ఎంతో ప్రయాసపడేదంట. అయితే ఏమైందంట, సడన్గా డిఎల్ మోడీకి 5 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సడన్గా చనిపోయారంట. నాన్న చనిపోయేసరికి డిఎల్ మోడీ చాలా సాడ్ అయిపోయాడంట. అంతే కదా పిల్లలు, పేరెంట్స్ మనం ఎంతో ప్రేమించిన తండ్రి లేకపోయేసరికి ఆ బాబు ఎంతో యాక్టివ్గా ఉండే బాబు ఏమైపోయిండు, చాలా డల్ అయిపోయింది అనమాట. డల్ అయిపోయి రోజు ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఉంటే ఇంకా వాళ్ళు చాలా పేదవాళ్ళు అనమాట. అయితే వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది, సరేలే బాబు ఇంకా స్కూల్కి వెళ్ళొద్దు, స్కూల్ కూడా స్టాప్ చేసేద్దామని చెప్పి స్టాప్ చేసి అతను ఒక పొలంలో పనికి పంపిస్తుంది అనమాట. వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత ఒక రోజు ఏమవుతుందంటే వాళ్ళ బాబాయ్ వస్తాడనమాట. వాళ్ళ బాబాయ్ వచ్చి, సరే ఇక్కడ ఉంటే ఇతను ఊరికే ఏడుస్తూ ఉన్నాడు, ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి అతన్ని అక్కడి నుంచి ఇక్కడికి వేరే ప్లేస్కి తీసుకెళ్ళిపోతాడు అనమాట. బాస్టన్ ప్లేస్కి తీసుకెళ్ళిపోతాడు. బాస్టన్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంట అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అసలు కొత్త ప్లేస్ కదా, ఇక్కడ మమ్మీ ఉంటుంది, బ్రదర్స్ ఉంటారు, అన్నీ ఉండేవి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవ్వరు ఉండేవారు కాదు. అయితే అక్కడ బాగా ఏడుస్తూ ఉండేవాడు. ఒక్కడే ఉండేసరికి నేను ఇక్కడ ఉండనే ఉన్నాను, నేను వెళ్ళిపోతా బాబాయ్, నన్ను పంపించేసి నేను ఇక్కడ అస్సలు ఉండలేకపోతున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అయితే వాళ్ళ బాబాయ్ అంటాడు, సరే టెన్షన్ పడకు, ఏడవకు, నేను రేపు మార్నింగే నేను తీసుకెళ్ళిపోయి వదిలేస్తా అని చెప్తాను. సరే అని చెప్పి, సరే రేపు మార్నింగ్ నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడ ఉండను అని చెప్పి అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి, సరే బయటకు వెళ్దామని చెప్పి ఆ నైట్ అతన్ని బయటకు తీసుకొని వెళ్తాడనమాట షాప్కి. జనరల్గా మనం వేస్తే మన పేరెంట్స్ కూడా బయటకు తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళి ఐస్ క్రీమో చాక్లెటో ఏదో ఒకటి కొనిస్తారనమాట. అట్లనే అతన్ని బయటకు తీసుకెళ్ళి అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు అతనికి ఒక వ్యక్తి కనిపించాడంట. అతను ఏం చేస్తున్నాడంట అంటే, ఆ ఏరియాలోకి వచ్చిన కొత్త వాళ్ళకి దేవుని గురించి చెప్తూ ఉన్నాడంట. చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు వినిన తర్వాత వాళ్ళకు ఒక గోల్డ్ కాయిన్ ఇచ్చేవాడంట, గోల్డ్ లేదా సిల్వర్ కాయిన్ ఇచ్చేవాడంట. ఎందుకు అంటే వాళ్ళని అట్రాక్ట్ చేయాలి కదా పిల్లల్ని, కానీ గోల్డ్ కాయిన్ ఇస్తున్నారంటే అందరు అట్రాక్ట్ అవుతారు కాబట్టి. అయితే అతని దగ్గరికి వెళ్ళి, అయితే వాళ్ళ బాబాయ్ చెప్పాడంట, నువ్వు కామ్గా ఉండు, అతను వచ్చి నీకు దేవుని గురించి చెప్తాడు, అప్పుడు కాయిన్ ఇస్తాడు అంటే ఏం చెప్తాడు ఈయన అని చెప్పి వింటూ ఉంటాడు అనమాట. అయితే అతను దేవుడి గురించి చెప్తూ ఉంటాడు, ఏమని, దేవుడు తన ఏకైక కుమారుణ్ణి లోకంలోకి పంపించాడు, మన కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, మన కోసం ఆయన చనిపోయాడు అని చెప్పి చెప్తూ ఉంటే ఆయన వింటూ ఉంటాడు అనమాట. వినిన తర్వాత ఆయన కాన్సన్ట్రేషన్ ఆ స్టోరీ పైన ఉండదు, ఆయన ఏమి ఇస్తాడా అని ఆయన జోబులు చూస్తూ ఉంటాడు అనమాట. అయితే మెల్లగా ఆయన ఏం చేస్తాడంటే, ఆయన జోబులో నుంచి ఒక కాయిన్ తీసి ఆ బాబుకి ఇస్తాడు. అయితే అతను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, ఎందుకు ఈయనకి ఏమొస్తుంది ఇట్లా కాయిన్ ఇస్తూ ఉంటే, ఆయన డబ్బంతా పోతుంది కదా, ఈయనకి ఏమొస్తుంది, ఇంత కష్టపడి తిరుగుతున్నాడు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. కానీ అక్కడికి వదిలేస్తాడు ఆ విషయం. వదిలేసి వాళ్ళ బాబాయ్ అతన్ని ఒక
అమ్మే షాప్లో సేల్స్మెన్గా పెడతాడనమాట. సేల్స్మెన్గా సేల్ చేస్తూ ఉంటాడు. ఒక 6 months తర్వాత అతను ఒక సండే స్కూల్లో బాబాయ్ ఒక సండే స్కూల్కి తీసుకెళ్తాడనమాట. అయితే ఆ సండే స్కూల్కి మనం వెళ్ళట్లే కదా, ఇప్పుడు ఈ లాక్డౌన్లో అస్సలు ఇంట్లోనే ఉంటున్నాం, టీవీ చూస్తున్నాము, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. సండే స్కూల్ ఎవరికైనా గుర్తొస్తుందా? అస్సలు గుర్తు రావట్లే కదా, టీవీ చూడడమే ఎంజాయ్ అయిపోయింది. అయితే అతను అలాగే సండే స్కూల్లో బాబాయ్ అతను సండే స్కూల్లో తీసుకెళ్ళి వదిలేయగానే అందరూ అంతా కొత్త అబ్బాయికి. అయితే అందరినీ చూస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళ సండే స్కూల్ టీచర్ అతనికి మంచి స్టోరీ చెప్పిందండి. స్టోరీ చెప్పగానే అతను చాలా నచ్చిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే ఏం చేశాడు, నెక్స్ట్ సండే వచ్చేసరికి రెడీగా అందరికంటే ఫస్ట్ చర్చ్కి వచ్చేసాడంట. చర్చ్కి వచ్చేసి కూర్చొని అతను చెప్పిన స్టోరీ మంచిగా వినడము, కంఠత వాక్యం నేర్చుకోవడము, ఏమి వారికి యాక్టివిటీస్ చేయడం, వల్ల యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళ సండే స్కూల్ టీచర్ చెప్పిన ప్రతిదీ యాక్టివిటీ చేయడం అన్నింటిలో ఫస్ట్ ఉన్నాడంట. అయితే వాళ్ళ సండే స్కూల్ ఒకరోజు ఒక స్టోరీ చెప్పగానే యేసుక్రీస్తు నీకోసమే చనిపోయాడు, నీకోసమే అతను సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయనను రక్షించుకుంటే మనం పరలోకానికి వెళ్తాము అని చెప్పి ఒక స్టోరీ చెప్పాడంట. చెప్పగానే ఆయనకి అతను గుర్తొచ్చాడంట. అతను కూడా నాకు ఇదే స్టోరీ చెప్పాడు కదా, ఇతను కూడా నాకు ఇదే స్టోరీ చెప్పాడు కదా, అయితే సరే అని కూర్చొని ప్రార్థన చేశాడంట. అప్పుడు ఆయనకి నిజమైన దేవుడు ఎవరు, రక్షణ ఏంటో అన్నీ తెలిసిపోయాయంట. సో తెలిసిపోయే మోకాళ్ళు ఉండి ఇంకా ఆ షూ షాప్లో పనిచేస్తున్నాడు కదా, ఆ షూ షాప్లోనే కూర్చోండి డైలీ గంటలు ప్రార్థన చేసి కస్టమర్స్ వచ్చినప్పుడు వర్క్ చేసేవాడంట, కస్టమర్స్ లేనప్పుడు గంటలు కూర్చొని మోకాలు ఉండి ప్రార్థిస్తూ ఉండేవాడంట. ప్రార్థించింది అతను సండే స్కూల్లో వెళ్ళింది ఇప్పుడు 7 yearsలో వెళ్ళాడు. అతను 21 years వచ్చే వరకు ప్రార్థనలోనే ఉన్నాడు అనమాట. దాని తర్వాత 21 years వచ్చిన తర్వాత సరే నేను కూడా ఒక సండే స్కూల్ స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేశాడంటే, ఫస్ట్ స్టార్ట్ చేయలేదు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక సండే స్కూల్కి వెళ్ళాడంట. అక్కడ ఓన్లీ అతనికి ఆ సండే స్కూల్లో 6 members కనిపించారట, 5-6 members అంతే ఉన్నారంట. అయితే అదేంటి ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఇంకా ఆ సండే స్కూల్ని టార్గెట్ చేసుకొని రోజు ప్రార్థన చేసేవాడంట. సండే స్కూల్ నిండిపోవాలి దేవుడా, ఫిల్ అయిపోవాలి దేవుడా అని రోజు ప్రేయర్ చేసి మంచిగా ప్రిపేర్ అయ్యి ప్రార్థన పూర్వకంగా సండే స్కూల్కి వచ్చి వాక్యం చెప్తూ ఆ సండే స్కూల్ ప్రతి పిల్లలని మోటివేట్ చేస్తూ ఉండేవాడంట. తర్వాత ఆ సండే స్కూల్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈరోజు విన్న ప్రతి స్టోరీ ప్రతి పిల్లల హృదయంలో పని చేయాలి అని చెప్పి అతను వాళ్ళ కోసం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేసేవాడంట. అలా చేస్తూ ఉంటే మళ్ళీ ఎవ్రీ సండే చర్చ్కి వచ్చేటప్పుడు రోడ్డు పైన ఆర్ఫన్స్ ఉంటారు కదా, స్లమ్ పీపుల్, ఆర్ఫన్స్, బెగ్గర్స్, అట్లా చిన్న పిల్లల్ని ప్రతి సండే 5 membersని తీసుకొని వచ్చేవాడంట. తీసుకొచ్చి వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వడము, వాళ్ళని వాటర్ ఇవ్వడము, వాళ్ళని మంచిగా అట్రాక్ట్ చేయడము, స్టోరీస్ చెప్పడము, గిఫ్ట్స్ ఇవ్వడము. అలా చెప్పేసరికి చాలామంది 5 members ఉన్న సండే స్కూల్ 200కి వెళ్ళిందంట. 200కి ఉన్న సండే స్కూల్ 1500కి వెళ్ళిందంట. అలా పిల్లలు కూడా చాలా మోటివేట్ అయిపోయి దేవుని గురించి తెలుసుకొని రక్షణలోకి వచ్చేసి దేవుని గురించి ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ చేస్తూ ఒక్కొక్క చైల్డ్ ఇంకా 3-4 members తీసుకురావడము. సో అలా ఏం జరిగిందంటే ఆ దేశంలో మొత్తంతో 1500 సండే స్కూల్ పిల్లలు వచ్చేసారనమాట చర్చ్కి. ఆ సండే స్కూల్ ఫిల్ అయిపోయింది, ప్లేస్ లేదనమాట. సో ఏం చేశాడు, సరే మనం ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కదా అని పక్కనే ఈ చర్చ్ పక్కనే ఒక హాల్ని తీసుకొని అక్కడ సండే స్కూల్ స్టార్ట్ చేశాడంట. అక్కడ 1500 పోయి 2000, 3000 పెరుగుతూ ఉండేసరికి సరే ఈ ప్లేస్ కూడా సరిపోవట్లేదని చెప్పి ఏం చేశాడని ఒక ఆలోచన వచ్చింది. మనం ఎందుకు బైబిల్ స్కూల్ స్టార్ట్ చేయొద్దు అని చెప్పి బైబిల్ స్కూల్ స్టార్ట్ చేశాడంట. బైబిల్ స్కూల్ అవ్వగానే బైబిల్ కాలేజ్ అవ్వగానే అలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్నీ స్టార్ట్ చేశాడు. అతను అమెరికా పట్టణంలోనే ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చాడంట. ఆయన ఏం చెప్తాడంటే, నాకు ఇదంతా చేయడానికి నాకున్న సీక్రెట్ ఓన్లీ 5 reasons. ఏంటి ఆ రీజన్స్ అంటే, ఫస్ట్ దేవుడిని నా సొంత రక్షకుడుగా నేను ఒప్పుకున్నాను. సో పిల్లలు మీ అందరూ వినండి, ఈ 5 points మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఫస్ట్ దేవుడు తన సొంత రక్షకుడుగా తనను ఒప్పుకొని నా కోసమే దేవుడు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయాడని ఫస్ట్ నేర్చుకున్నాను. సో దాని ప్రకారం నేను ఏది చేసినా మనుషులను చూడడం కాదు, కానీ దేవుడిని చూస్తూ చేస్తానని చెప్తాను. సెకండ్ రీజన్ ఏంటి అంటే, నేను అనుదినము ఎడతెగక ప్రార్థన చేస్తాను.
అంటే ఇప్పుడు సండే స్కూల్కి వెళ్ళే ముందు వెళ్ళిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరిని పేరున ప్రార్థన చేస్తాడంట. సో వచ్చిన ప్రతి ఒక్కరు రక్షింపబడాలి, ఆ వాక్యం వాళ్ళ హృదయాల్లో పనిచేయాలి అని సెకండ్ పాయింట్ అన్నమాట. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఆయన ఖచ్చితంగా డైలీ బైబిల్ చదివేవాడంట. సో ఆయన 20 బైబిల్స్ చదివాడంట. 20 బైబిల్స్లో వేరే వర్షన్ బైబిల్స్ ఉన్నాయంట, వేరే లాంగ్వేజ్ బైబిల్స్ ఉన్నాయంట. అట్లా దాంట్లో మళ్ళీ ఒక్కొక్క పేపర్ పెట్టుకొని దాంట్లో ఆయన చేసే హోంవర్క్ అంతా రాస్తూ అలా 25 బైబిల్స్ దాకా చదివాడంట. అవి ఇప్పటికీ కూడా ఉన్నాయంట బైబిల్స్. దాని తర్వాత ఫోర్త్ వన్ ఏంటి అంటే అతను ఏ రోజు కూడా వాక్యం చెప్పకుండా, ఏ రోజు కూడా తన వర్డ్ ఆఫ్ గాడ్ వేరే వాళ్ళకి చెప్పకుండా తినేవాడు కాదంట, పడుకునేవాడు కాదంట. అయితే ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక రోజు అంట అతను ఎవరికి చెప్పలేదంట. ఆ రోజు మెసేజ్ దేవుడు గాడ్ వర్డ్ ఎవరికి చెప్పకుండా ఇంట్లో ఉన్నాడంట. ఏదో బిజీ అయిపోయి వర్క్తో బిజీ అయిపోయి చెప్పకుండా ఉన్నాడంట. అయితే నైట్ అనేది అన్నం తిన్నామని కూర్చునేసరికి నేను ఈరోజు ఎవరికి దేవుడు వర్డ్ చెప్పలేదు, నేను ఎట్లయినా సరే దేవుని వాక్యం మీద చెప్పాలని చెప్పి బయటకు వెళ్ళిపోయి అటు ఇటు చూస్తూ ఉంటే ఒక అతను బస్ స్టాప్లో కనిపించాడు. అతని దగ్గరికి వెళ్ళిపోయి దేవుని వాక్యం గురించి చెప్తూ మొదలుపెట్టాడంట. నీకోసమే దేవుడు చనిపోయాడు, నువ్వు దేవుని గురించి తెలుసుకో అని చెప్తూ ఉంటే అతను ఎవరు అంట పెద్ద పిక్ పాకెటర్ అంట, పెద్ద జోబు దొంగ. అయితే ఆ నైట్ అతను చెప్పిన వర్డ్ అతనికి ఎంతో ఇన్స్పైరింగ్ అనిపించి ఏం చేశాడంట, ఆ నైటే దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిజం పొంది డిఎల్ మోడీ ఎంత సేవ చేశాడో ఆయనకి సమానంగా సేవ చేశాడు. అంత పెద్ద దైవజనుడిగా మారిపోయాడంట. ఇతని టైంలోనే వన్ ఆఫ్ ఇతని క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇంకొకరు ఎవరు అంటే బిల్లీ గ్రహం. వీళ్ళందరూ గొప్ప దైవజనులు ఏంటంటే ఎంతో ప్రార్థనతో దేవుణ్ణి ముందు పెట్టుకొని నడిచిన వాళ్ళన్నమాట. సో మనం కూడా ప్రతి విషయంలో మార్నింగ్ లేవగానే ప్రేయర్ చేసుకోవాలి, మధ్యాహ్నం ప్రేయర్ చేసుకోవాలి, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఇప్పుడు కరోనాతో మనకు మస్తు టైం దొరుకుతుంది కదా, పిల్లలు మంచి ప్రేయర్ చేసుకోండి, మంచి వాక్యం చదువుకోండి. లాస్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే అతనంట ప్రతి సండే ఒక 5 మెంబర్స్నన్నా చర్చ్ తీసుకొచ్చేవాడు. అలా తీసుకురాకుండా అతను ఆ రోజంతా తిరిగైనా సరే 5 మెంబర్స్కి ఖచ్చితంగా ఎవ్రీ సండే సండే స్కూల్కి కానీ చర్చ్కి కానీ 5 మెంబర్స్ని తీసుకొని వచ్చేవాడు. సో దీన్ని కూడా మనం నేర్చుకున్నాం ఏంటి అంటే ఎవ్రీ సండే మన ఫ్రెండ్స్ని కానీ మన కొలీగ్స్ని కానీ ఎవరో ఒకరికి ఏంటి మనం దేవుడి వాక్యం చెప్పాలి, వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ఓకేనా పిల్లలు? ఈ 5 విషయాలు, ఈ 5 మనం నేర్చుకుంటే డిఎల్ మోడీ ఎంత గొప్ప దైవజనుడు కదా, ఆయన చెప్పిన ఈ 5 నేర్చుకుంటే మనం కూడా ఆయనలాగా ఆయన మార్గంలో ఆయనను పోలి బ్రతుకుతాం అన్నమాట. మనము ఎవరిని పోలి బ్రతకాలి? జీసస్ని, యేసుక్రీస్తుని పోలి జీసస్ లాగా మనం బ్రతకడానికి నేర్చుకోవాలన్నమాట. ఓకేనా పిల్లలు? ఇది డిఎల్ మోడీది చాలా ఆయన దాదాపు 62 ఇయర్స్ సేవ చేశాడు. 62 ఇయర్స్ తర్వాత అతను చాలా లావుగా ఉండేవాడంట. సో లావుగా ఉండడం వల్ల అతనికి హార్ట్ డిజీజ్ ఏదో వచ్చి తన 62 ఇయర్స్లో చనిపోయాడు అనమాట. అతను తన కాలేజ్ ఇప్పటికీ కూడా ఉంది ఇక్కడ ఇంగ్లాండ్లో. చాలా పెద్ద కాలేజెస్ ఉన్నాయి ఆయన. సో ఆయన కాలేజ్లో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఏమవుతున్నారు, దైవజనులు అయ్యి బయటకు వస్తున్నారు అనమాట. సో ఆయన చేసిన సేవ మనకి ఎంతో గొప్పగా, దేశాన్ని ప్రతి మూలలో ఆయన సేవలో, ఈ మొత్తం భారతదేశంలో ప్రతి మూలలో ఆయన సేవ ఉందన్నమాట. సో ఆయనలాగా మనం ఆయనను చూసి ఎన్నో విషయాలు నేర్చుకొని దేవుని మనం ముందు పెట్టుకొని నడవాలి పిల్లలు. మీ అనుదిన ఈ 5 పాయింట్స్ మీ అనుదిన డైలీ ప్రతి ఒక్కరు ఈ 5 పాయింట్స్ ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను పిల్లలు. వందనాలు. Hi kids. Corona holidays, Bible reading, then prayer. ఇప్పుడు ఆ ఆంటీలు అందరూ చెప్పారు కదా, యూ హ్యావ్ టు ప్రే ఎవ్రీ డే, రీడ్ యువర్ బైబుల్ అన్నీ చెప్పారు కదా. నేను ఏంటి అంటే హాలిడేస్లో ఆడుకొని అటు ఇటు వెళ్ళేది కూడా బోర్ అయిపోయింది కదా. సో ఇంట్లో ఉండి ఎండలో బయటికి వెళ్ళకుండా మమ్మీ డాడీలను సతాయించకుండా మంచి యాక్టివిటీ ఒకటి చూపిస్తానమ్మా. మీరు కూడా అందరూ ట్రై చేయండి. డెఫినెట్లీ టేక్ హెల్ప్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఎందుకంటే ఇందులో యూజ్ చేసేవి కొన్ని సీజర్స్ అలాంటివి యూజ్ చేస్తున్నాం కదా. సో మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి. డూ ట్రై దిస్ వన్, ఇట్ ఈస్ ట్రెండింగ్. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది మా. మనం ఏం చేస్తున్నాము అంటే మన డేలో మనకు కావాల్సినట్టు చేసుకుంటున్నాము. సో
సో దానికి కావాల్సిన ఏంటో నేను చెప్తాను ఫస్ట్. అవన్నీ బాగా నోట్ చేసుకోండి. కలర్ షీట్ A4 సైజు, ఒక సిజర్స్, దెన్ పెన్సిల్, ఫెవికాల్, థ్రెడ్ అండ్ చిన్నవి బీడ్స్ అండ్ స్కెచ్ మార్కర్స్. సో ఇవి మనకు కావాల్సినవి. ఫస్ట్ ఏం చేయాలి అంటే పేపర్ని 2గా ఫోల్డ్ చేయాలి. నేను చేసేది ఏంటి అంటే ఏంజిల్స్ అయితే మనం వాల్ హ్యాంగింగ్ అనైనా, ఆర్చ్ హ్యాంగింగ్ అనైనా, విండో హ్యాంగింగ్ కానీ ఎట్లయినా మనము దీన్ని పెట్టుకోవచ్చు. సో హాఫ్కి ఫోల్డ్ చేసి దెన్ అగైన్ ఫోల్డ్ అనదర్ హాఫ్, మళ్ళీ ఇంకో హాఫ్, ఈ విధంగా ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత చిన్న 5 రూపీస్ కాయిన్ తీసుకొని కనిపిస్తుందా పిల్లలు? నేనేం చేస్తున్నాను, ఇక్కడ సర్కిల్ వేయండి 5 రూపీస్ కాయిన్ తోటి ఈ ఫోల్డ్ చేసిన దానిపైన ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా సర్కిల్ వేస్తే హెడ్ లాగా వస్తుంది మా. దెన్ డ్రా 2 స్మాల్ లైన్స్, చిన్నగా లైన్ వేసి ఏంజిల్స్కి ఫెదర్స్ ఎట్లుంటాయో తెలుసు కదా, బటర్ఫ్లై ఫెదర్స్ వేయడం వచ్చినా అందరికీ. ఏంజిల్కి ఈ విధంగా ఫెదర్స్ వేయండి. ఓకే, ఆ తర్వాత కింద నెక్స్ట్ బటర్ఫ్లై ఫెదర్స్ 1 2 3 1 2 3 వచ్చినాయా? చూడండి, కనిపిస్తుందా మీకు? నీట్గా ఫెదర్స్ లాగా వచ్చిందా? కనిపిస్తుంది కదా. ఇక్కడ తల చిన్నగా 2 లైన్స్ వేసింది, నెక్ పోర్షన్, ఇవి ఫెదర్స్. దెన్ కింది వరకు స్లాంటింగ్ లైన్ వేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడ స్లాంటింగ్ లైన్ కిందికి చిన్నగా మన ఫ్రాక్స్ ఉంటాయి కదా, ఆ విధంగా వేయండి. ఇట్లా రావాలి మనం. ఓకే పిల్లలు, వాట్ ఇట్ కదా. చిన్న 5 రూపీస్ కాయిన్ వేసుకొని సర్కిల్ వేయండి. సర్కిల్ వేసిన తర్వాత 2 లైన్స్ వేసి కర్వ్ లైన్స్ వేయండి. ఇక్కడ నుండి ఇక్కడ బటర్ఫ్లైకి మనం వేస్తాం కదా సేమ్. వేసిన తర్వాత ఈ విధంగా వేయండి. వేసి దీన్ని సిజర్స్ తీసుకొని మనం ఏ విధంగా అయితే వేసినామో ఆ విధంగా కట్ చేయండి. నేను ఆల్రెడీ కట్ చేసి తీసుకొచ్చిన పీసెస్ ఉన్నాయి, చూపిస్తున్నాను. అప్పుడు మనకు ఈ విధంగా వస్తాయి అన్నమాట ఏంజిల్స్. ఓకే, ఈ విధంగా ఈ కట్ చేసిన వాటిని ఏం చేయండి అంటే మనకు కావాల్సిన కలర్ ఏదైనా తీసుకొని బార్డర్స్ వేసేయండి. ఎంత దూరం నుండి చూసినా కూడా క్లారిటీగా నీట్గా కనిపిస్తాయి. బార్డర్స్ వేయండి. ఓకే, వేసిన తర్వాత ఇది మనము చేసుకున్న ఏంజిల్స్, చిన్న ఏంజిల్స్. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక థ్రెడ్ తీసుకొని చిన్న బీడ్స్ ఉంటే బీడ్స్ మీ దగ్గర ఏది ఉన్నా సరే, ఇప్పుడు కరోనా కదా, ఎక్కడ షాప్స్ ఓపెన్ లేవు, ఇంట్లో ఏది ఉంటే అది, ఏది లేకపోతే నథింగ్, ఏం తీసుకోకుండా ఏం కాదు. ఉంటే మాత్రం ఇంట్లో ఉన్న వాటిని పెట్టుకుంటే ఏంటంటే వెయిట్ ఉంటుంది, కిందికి వెయిట్ ఉండి మంచిగా స్టాండ్ అవుతుంది అనమాట. అందుకొరకు మనం ఈ చిన్నగా ఈ బీట్ తీసుకొని ఈ విధంగా నాట్ వేసుకొని ఈ విధంగా ఓకే వేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఏంజిల్స్ ఉన్నాయి కదా, 3 డైమెన్షన్లో చేస్తున్నాం మనం ఈ బీడ్స్. 2 డైమెన్షన్ సింగిల్ డైమెన్షన్లో ఏంటి అంటే ఏం చేస్తామంటే ఇటు గమ్మత్కించేసి ఇటు గమ్మత్కించేస్తాం. సో ఇటు కనిపిస్తుంది. మనం చేస్తుంది ఏంటంటే 3 డైమెన్షన్స్, అంటే 3 సైడ్స్ నుండి మనకు ఏంజిల్ కనిపిస్తుంది అనమాట. ఏ సైడ్ నుంచి చూసినా ఏంజిల్ కనిపిస్తుంది. సో ఏం చేయాలంటే ఫస్ట్ 2 తీసుకొని ఫెవికాల్తో ఏంజిల్ హాఫ్ వరకు కంప్లీట్గా స్టిక్ చేద్దామా, హాఫ్ వరకు అతికించేసేయండి ఈ విధంగా. ఓకేనా, హాఫ్ పెట్టుకొని ఓన్లీ హాఫ్ స్టిక్ చేయండి.
ఇట్లా హాఫ్ వరకు స్టిక్ చేసి ఈ హాఫ్ని ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా అర్థమవుతుందా పిల్లలు? కన్ఫ్యూజ్ కావద్దమ్మా. 2 తీసుకున్నాం కదా, 1 ఇంచులకి హాఫ్ వరకే ఫెవికాల్ పెట్టాలి. పెట్టి దాన్ని స్టిక్ చేసినాక ఇంకో హాఫ్ ఉంటుంది కదా, బెండ్ చేయాలి. బెండ్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది బీట్ పెట్టిన థ్రెడ్ ఉంది కదా, ఈ హాఫ్కి కూడా మొత్తం ఫెవికాల్ పెట్టేసి కనిపిస్తుందా మీకు? క్లారిటీ ఉందా? చూడండి, ఫెవికాల్ పెట్టేసి ఈ బీట్ని దీని మధ్యలోకి వెళ్ళి సెంటర్లో ఇట్లా వదిలేసి ఈ కిందికి ఎంత గ్యాప్ కావాలో చూసుకొని వదిలేసి నెక్స్ట్ ఏంజిల్ ఉంటుందిగా, ఇంకొక ఏంజిల్ ఉంది కదా మన దగ్గర కట్ చేసి పెట్టుకున్న ఏంజిల్, దీనిపైన నీట్గా స్టిక్ చేయండి. ఈ విధంగా ఓకే. ఈ సైడ్ నుంచి చూసినా ఏంజిల్ కనిపిస్తుంది, ఈ సైడ్ నుంచి చూసినా ఏంజిల్, ఈ సైడ్ నుంచి చూసినా ఏంజిల్. అప్పుడు ఇది సెంటర్లోకి వస్తుంది. ఓకే, గాట్ ఇటా? కన్ఫ్యూజ్డా? సే గాట్ ఇట్ కదా. ఓకే ఫైన్. ఈ విధంగా మనకి ఎంతెంత గ్యాప్లో ఎన్ని ఏంజిల్స్ కావాలో అవన్నీ కూడా ఇట్లా పెట్టుకోండి. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి కదమ్మా, ఏంజిల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనకు కావాల్సిన పెట్టుకోండి. అదే విధంగా స్టిక్ చేసిన ఏంజిల్స్ అనమాట. సో ఇందులో ఇది ఎందుకు అంటే ఇప్పుడు ట్రెండింగ్ అన్నాను కదా స్టార్టింగ్లో ఒక వర్డ్. ట్రెండింగ్ ఈజ్ దిస్ వన్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మేకింగ్ దీస్ థింగ్స్ కదా. ఇప్పుడు కరోనాలో అయితే ఆల్మోస్ట్ ఆల్ అందరూ చేస్తున్నారు. సో మనం ఏం చేసుకుందాము అంటే ఓకే ఇది ఉంది, ఓకే ఫైన్, నో ప్రాబ్లం. మనం ఏం చేసుకుందాము అంటే ఇట్లా ఏంజిల్స్ చేసుకొని ప్రతి ఏంజిల్ పైనమా ఐదర్ యూ రైట్ 7 కమాండ్మెంట్స్, 10 కమాండ్మెంట్స్, ఆత్మఫలాలు, లేదు జీసస్కి ఎంతమంది శిష్యులు ఉన్నారు, బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, మనకి ఇన్ని లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది కదా బైబిల్లో. సో ఒక్కొక్క ఏంజిల్ మీద ఒక్కొక్కటి రాసుకుంటూ వెళ్ళిపోయినామనుకో, అన్ని 3 సైడ్స్ కాకుండా ఒక్క దగ్గర రాసుకుంటూ వెళ్ళిపోయామనుకో, ఇంట్లో వాళ్ళకి హ్యాంగ్ చేస్తాం. అట్లా వస్తూ పోతూ ఉంటే అక్కడ ప్రేమ అన్నది కనిపిస్తుంది. అప్పుడు మనకేం స్టార్ట్, ఓకే ప్రేమ అంటే ఆత్మఫలంలో ఫస్ట్ వన్ కదా, ఓ ఫైన్. మళ్ళీ వస్తూ పోతూ అట్లా వీటి ఒక్కొక్క ఏంజిల్ మీద ఒక్కొక్కటి రాసేసుకున్నాం అనుకో, మనకు ఆ విధంగా ఆత్మఫలాలు బైబిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫీడ్ అయిపోతుంది. అండ్ కరోనా హాలిడేస్ హ్యాపీగా మనము ఎంజాయ్ చేయొచ్చు. సో పిల్లలు చాలా సింపుల్, చాలా ఈజీ. ప్రతి ఒక్కరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా? బాయ్. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు మనకి చాలా హాలిడేస్ వస్తున్నాయి కదా. అందరూ ఎండలో తిరిగి ఆడుకుంటున్నారా, లేకపోతే ఇలా ప్రేయర్ చూసుకుంటున్నారా? అందరూ ఇంట్లో ఉండి దేవునికి ఇట్లా గట్టిగా కళ్ళు మూసుకొని ఇట్లా గట్టిగా కళ్ళు మూసుకొని ప్రేయర్ చేయాలి, సరేనా? మా బంటిగాడు ఎక్కడ పోయినాడు, ఇంకా రాలేదు. అరే బంటి, అమ్మమ్మ, హాయ్ అమ్మమ్మ, ప్రైజ్ ద లార్డ్. హాయ్ బంటి, ప్రైజ్ ద లార్డ్. అమ్మమ్మ తొందరగా యూట్యూబ్ పెట్టమ్మమ్మ. ఎందుకు బంటి? మరి ఆన్లైన్ VBS వస్తుందమ్మమ్మా. ఈ లాక్డౌన్ వల్ల నేను నా ఫ్రెండ్స్ని ఎవరిని కలవలేకుండా పోతున్నా. ఊకో ఫోన్లు పెట్టా, ఫోనే ఏడువకు, సరేనా? మనము యూట్యూబ్ ఓపెన్ చేసి ఆన్లైన్లో VBS చూద్దాం, సరేనా? సరే అమ్మమ్మ. అమ్మమ్మ ఆ చెట్టు చూడు, యాపిల్. అమ్మమ్మ యాపిల్ చూడు, ఎంత రెడ్గా, ఎంత క్యూట్గా
ఎంత టేస్టీగా ఉందో. నువ్వు యాపిల్ అయితే ఏం చేస్తుండే? అమ్మమ్మ నేను యాపిల్ అయితే ఎప్పటికీ చెట్టు మీదే ఉంటుండే. కాదు బంటి, యాపిల్ అన్నప్పుడు నాకు టైం అయిపోయిన తర్వాత కింద పడుతుంది కదా, అప్పుడెలా? చీ, డర్టీ. ఆ కింద చూడమ్మా, ఆ ఇన్సెక్ట్స్, ఆ పురుగులు, ఆ చీమలు, అమ్మో అవన్నీ నా పైన పాకుతూ ఉంటే ఎట్లా? లేదు నాన్న, అవి కింద పడ్డా సరే నీకు బాగుంటుంది. ద బెటర్ థింగ్స్ విల్ కమ్ నాన్న. అదే మన డెస్టినీ. టైం అయిపోయిన తర్వాత ఏ పండైనా సరే కింద పడాల్సిందే. నేను కింద పడకుండా ఎప్పుడూ చెట్టు లోపలే ఉండాలి అనుకుంటున్నా అమ్మమ్మ. తర్వాత అప్పుడు నన్ను ఒక మంచి గొప్ప రిచ్ ఫ్యామిలీ అంకుల్ నన్ను కొనుక్కొని వెళ్తారు. తర్వాత నన్ను కొనుక్కొని తీసుకెళ్ళిన తర్వాత ఒక మంచి కాస్ట్లీ డైనింగ్ టేబుల్ పైన నాకు ఒక మంచి బాస్కెట్లో నన్ను ఉంచుకుంటారు అమ్మమ్మ. తర్వాత వాళ్ళు నన్ను కట్ చేసి మంచి కాస్ట్లీ ప్లేట్ లోపల వేసి నన్ను తింటారు. తినేటప్పుడు అబ్బా ఈ యాపిల్ ఎంత బాగుంది, ఈ యాపిల్ ఎంత క్యూట్ ఉంది అనుకుంటారు. తర్వాత ఏముందమ్మమ్మ? నీ మిగిలిపోయిన విత్తనాలు, ఆ స్కిన్, వాటిని ఏం చేస్తారు బంటి? చెత్త బుట్టిలో వేస్తారమ్మమ్మ. మరి అదే కనుక ఆ యాపిల్ జీవితం మొత్తం దేవుడికి అప్పచెప్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందమ్మమ్మ? అప్పుడు యాపిల్ దాని టైం అయిపోయిన తర్వాత కింద పడుతుంది. చీ, విన్నానా? కింద పడిన తర్వాత ఆ యాపిల్ స్లోగా దాని శరీరం అంతా కుళ్ళిపోతుంది నాన్న. చీ, విను నాన్న. తర్వాత దాని బాడీ మొత్తం భూమి లోపల కలిసిపోతుంది నాన్న. తర్వాత అది దాని విత్తనాలు లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆ విత్తనాలు మళ్ళీ భూమిని చీల్చుకుంటూ పైకి వచ్చేస్తుంది. వావ్, అవునా అమ్మమ్మ? గ్రేట్ కదా. మరి బంటి, నువ్వే డిసైడ్ చేసుకున్నానా మన జీవితం చెత్తబుట్టిలో పారేసే జీవితంలాగా ఉండాలా, లేకపోతే స్టార్టింగ్లో ఇబ్బంది అయినా సరే మన జీవితం ఎంతోమందికి ఫలాన్ని ఇచ్చేలాగా ఉండాలా? లేదమ్మమ్మ, నేను కూడా ఇప్పటి నుంచి చెత్తబుట్టిలో ఉండాల్సిన జీవితాన్ని జీవించను. జీవితం అంతా దేవునికి ఇచ్చేసి నేను మంచి చెట్టులాగా పెరిగి ఇంకెంతో మందికి ఫ్రూట్స్ ఇచ్చేలాగా నేను జీవిస్తానమ్మమ్మ. వెరీ గుడ్ నాన్న. మనకు ఆన్లైన్ బీబీఎస్ టైం అయింది, చూద్దాం పద. వెళ్దామమ్మమ్మ. బాయ్ పిల్లలు. పరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడ, కృపగల మా తండ్రి, కనికరంగల నా యేసురాజా, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రత్యేకంగా నా ప్రభా ఈ సాయంకాలం వేళ నా తను ఇంతవరకు నా ప్రభా ఈ యొక్క ఆన్లైన్ బీబీఎస్ నా తను జరుపుకునే కృపను అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు. ఒక్కొక్కరిని ప్రభని ఆత్మచేత నింపి నా ప్రభ మరి ఈ రీతిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పొంద చేసిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తన యొక్క కార్యక్రమం అందరికీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉంటుందని మేము నమ్ముతున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీ పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్యలోంచి మీరు నడిపించిన విధానం బట్టి వందనాలు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన తలాంతులను బట్టి నా ప్రభ నీ సేవలో వాడబడుతుండగా ఇంకా నీ ఆత్మచేత నింపి ఇవన్నీ బలపరచండి. మరి ముఖ్యంగా ఇచ్చిన బిడ్డల పరిచర్యను మీరు దీవించి అంచెలంచెలుగా నా ప్రభ యొక్క పరిచర్య మీరు దీవించి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మార్చండి. మరి ముఖ్యంగా మా యొక్క సంగారెడ్డి పాస్టర్ నుంచి నా తల్లి యొక్క కార్యక్రమాన్ని చేయటకు ఇచ్చిన మీ యొక్క మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరొకసారి మమ్మలను
మా యొక్క కుటుంబాలను, మా యొక్క సండే స్కూల్ బిడ్డలను, మా యొక్క టీచర్స్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.